భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయింది. మొన్ననే రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ అవడానికి కారణం ఎవరు? ఆ క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? అసలు ఇది ప్రశ్నలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎవరు డెవలప్మెంట్ చేశారంటే అందరికీ తెలిసిన విషయమే. నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఆ రోజు 2018 ముందు కూడా ఎన్డీఏతో భాగస్వామ్యంలో ఉండి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావాలి, వైజాగ్ దగ్గరలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ మీట్లలో వాటిల్లో ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా, ఈ ఎయిర్పోర్ట్ ని అవసరమైతే కేసులు వేపించి రైతులతో ఆపేస్తాను, ఎయిర్పోర్ట్ ఎందుకు, అది ఇది అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇందా మీరు ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలో ఎయిర్పోర్ట్ ఎవరు డెవలప్మెంట్ చేశారని. ఇన్ని జరిగినప్పుడు ఇందులో స్పష్టంగా ఆయన నోటితోనే చెప్పిన మాటలు వీడియోలన్నీ కూడా ఈ రోజు కూడా ప్రూఫ్లు ఉన్నాయి. అంటే ఇంకా జనాల్ని ఏదో రకంగా మాయ చేసి నమ్మించి మభ్య పెట్టాలి, మళ్ళా ఒకసారి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రాంతాన్ని దోచుకొని ఆ రోజు కేసీఆర్తో ఆయన చేసిన వ్యవహారం లాలూచీపడి ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశాడు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది డెవలప్ అయిందంటే అది నా వల్లే, ఈ రోజు దానికి అభివృద్ధి జరిగిందంటే అది నా వల్లే, కనుక క్రెడిట్ అంతా నాకే కావాలని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక పబ్లిక్ గా మీరేమంటారు ఆ విషయం మీద? ఇది నేను ఒక్కనే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం ఉంటేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండి మళ్ళా ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ విషయంలో ఆయన తీసుకున్న చొరవ వల్ల ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ పూర్తయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజు అమరావతి ఏ గతి పట్టిందో, అమరావతి ఆ రోజు ఆయన ఏ పరిస్థితి తీసుకొచ్చాడో రాష్ట్రానికి కూడా అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇది వాస్తవం. జగన్ గారు మరి గతంలో 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఆల్రెడీ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ ఎందుకని చెప్పి కామెంట్ చేస్తూ హేళన చేశారు. మరి ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు క్రెడిట్ నాకు కావాలని ఎలా అడుగుతారు? దాని గురించి మీరేమంటారు? ఇక్కడ ఒకటేనండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రిక, సాక్షి మీడియా కొంతమంది వంగమాతంలో పెట్టుకొని ఏదో రకంగా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి ఆయన ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏదో రకంగా మళ్ళీ ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నాడు. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 95% కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో దిగారు. మరి ఈ అభివృద్ధికి కారణం ఎవరు? మీరైతే ఆ గుర్తింపు ఎవరికి ఇస్తారు? అభివృద్ధి కారణం అంటే మోడీ, చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు, మన యువత నాయకుడు లోకేష్ గారు, వీళ్ళ వల్లే అభివృద్ధి జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళ వల్లనే అభివృద్ధి అవుతుంది కూడా, అయింది కూడా. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ క్రెడిట్ నాకు కావాలి, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టే లేదు, అసలు అభివృద్ధి కాదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఆయన చెప్పినారు ఇంతకు ముందే, మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎర్ర బస్సు కూడా పోదు, అది వేస్ట్, ఈయనే రైతుల్ని రెచ్చగొట్టుకున్నాడు అని చెప్పినాడు. ఈ రోజు ఆయన చెప్పేది జనాలు నిజం అనుకుంటారు సార్? నిజం అనుకోరు. ఆయనకి దానికి అర్హతే లేదు. కావాలంటే జనాల్ని రెచ్చగొట్టి పార్టీని రపరప నరికేదానికి మాత్రం పనికి వస్తారు, కానీ దీనికంతా పనికిరారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి అంతా కూడా నా వల్లే జరిగింది, నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదన్నట్టు ఎందుకు మాట్లాడతారంటారు? మీడియా ముఖంగా ప్రతిసారి కూడా చెప్పింది చెప్తున్నారు ఎందుకంటారు? అదే సార్, మనకు అదే విధంగా మన రాజధాని రైతులను రెచ్చగొట్టాడు. ఇప్పుడు రాజధాని చంద్రబాబు నాయుడు పెడితే దాన్ని వద్దని, అది పనికి మునిగిపోతుంది, అది వేస్ట్, ఆ ఏరియా రాదని 3 రాజధాని పెట్టినాడు. 3 రాజధానిలో ఒక్క ఇటుక రాయి పెట్టకుండా అట్నే 5 సంవత్సరాలు కాలం జరిపేసి వెళ్ళిపోయినాడు. ఆయన వల్ల జరిగేది ఏమీ లేదు సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 95% కంప్లీట్ అయింది. రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్ ఇండియా విమానంలో దిగడం కూడా జరిగింది, ట్రయల్ రన్ అయింది. మరి దాని అభివృద్ధి ఎవరు చేశారు? ఆ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? బాబు గారికి అండి. ఎందుకని? 2019లోనే మొదలుపెట్టారు బాబు గారు. 14 నుంచి 19 దాకా ఆయన పనిచేశాడు. లైన్ యాక్సెస్ మొత్తం ఆయన చేశాడు, అంతా బాబు గారు చేశాడు. ఆ తర్వాత 19లో అధికారం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23 దాకా అక్కడ ఏం పని పట్టించుకోలేదు కాకుండా నా మీద కేసులు కూడా వేసాడు. ఆ తర్వాత మళ్ళీ 24లో బాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చాడో జెట్ స్పీడ్ తో
మామూలుగా ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆయనే చేశాడు. అందులో కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా కేంద్ర మినిస్టర్ ఇవ్వడం వల్ల పలు సర్వేలు జరిగినాయి. దానివల్ల అభివృద్ధి అంతా కూడా టీడీపీ గవర్నమెంట్ లో బాబు గారు, రామ్మోహన్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంట్ సహకారంతో పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకే క్రెడిట్ కావాలి, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు పునాదులే లేవు, అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎర్రబోసు రానూరికి విమానం ఎందుకని చెప్పన్నాడు కదండి జగన్ గారు. ఎర్రబోసు రానూరికి విమానం ఎందుకని చెప్పని ఆయన మాట్లాడారు, పబ్లిక్ మాట్లాడారు, అందరూ చూశారు కదా. మరి ఆయన అభివృద్ధి ఎట్లా చేసేటట్టు నమ్మాలి? చేసిందంతా కూడా బీజేపీ గవర్నమెంట్, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. మరి 2015 ఆ టైంలో చంద్రబాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు కేసులు పెట్టారు, దొంగ కేసులు అవన్నీ పెట్టారు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు మీరన్నట్టే. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా డెవలప్ చేశారు, ఒక పునాదులు వేశారు, ఓకే. మరి ఇప్పుడు క్రెడిట్ కావాలని ఎలా అడుగుతారు? ఆ రోజు నో అని చెప్పి ఈ రోజు నాకు కావాలని ఆయన క్రెడిట్ ఆయన కదా ఒక అలవాటు అండి. ఇప్పుడు ఏది చేసినా బాబు గారు చేస్తాడు, బోలు పెడతాడు, తర్వాత అధికారం మారుతా ఉంటది. అధికారం అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు, ఏదో కొంచెం చేస్తారు. మళ్ళీ అధికారం వచ్చిన స్పీడ్ తో పనిచేసిన తర్వాత మళ్ళీ మాకు క్రెడిట్ కావాలని చెప్పని ప్రార్థనలు ఆడతారు. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అది బాబు గారికే సాధ్యం. మరి చంద్రబాబు నాయుడు అసలు అభివృద్ధి చేసింది ఏమీ లేదు, నేను చేసిన అభివృద్ధి, నా తండ్రి చేసిన అభివృద్ధిని ఆయన క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశాడో మా జగన్ గారికి తెలుసు. బాబు గారు ఏం చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అంటే రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఇవన్నీ ఊరు బాబు గారు జరిగినాయి కదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మాట తెలిసిన తెలియక కంప్యూటర్ పోపెడతాయి అన్నాడు. మరి ఇప్పుడు కంప్యూటర్ పోపెడక ఏం పెడతాయి అంటే ఐటీ కదా మొత్తం. ఇప్పుడు అది జగన్ గారికి క్రెడిట్ అనేది దీంట్లో కాదు. ఆయన క్రెడిట్ వేరు, ఆయన బాబాయ్ గారిది, ఈ సెల్లెల్ గారి ఈ క్రెడిట్ వచ్చే క్రెడిట్ అంతా కూడా. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్ ఇండియా విమానంలో ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అవడానికి ప్రధాన కారణం ఎవరు? ఆ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మిత్రులారా, ఇది ఏమైతుందంటే 2015-16 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చేసి దీని మీద రెడీ చేయాలనే ఉద్దేశంతో, మనకు ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ స్థాపించాలా, రెడీ చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి రైతులతో కోరాడు. అప్పుడు రైతులు ససేమిరా అన్నారు, అంత భూమి మేము ఇవ్వలేమని చెప్పేసి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే కొద్దిగా తయారు చేశారు, కానీ అప్పుడు పూర్తి కాలేకపోయింది. కానీ అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి సార్ అయితే దాన్ని లేదు, దీన్ని తీసేయాలా, ఇది తరం కాదు మనకు అన్నట్లు మాట్లాడాడు. కాకపోతే ఇది ముందు దీన్ని తయారు చేసే పునాది వేసినది అయితే చంద్రబాబు నాయుడు సార్ అని నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా మిత్రులారా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా నాకే కావాలి, నేను లేకపోతే అసలు అభివృద్ధి జరగదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దాని గురించి మీరేమంటారు? అది అభివృద్ధి జరగలేదు, నేను చేయలేదు అనే దానికోసం మాట్లాడుకుంటే మనము జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఉన్నాడు కదా. 5 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి చేసి చూపించాలి కదా. ఎందుకు చూపించలేకపోయినాడు? కేంద్రం తల వంచి దాన్ని నేను చేయాలనే ఆసక్తి అనేది ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాడని నేను అంటున్నాను. చేయొచ్చు కదా. ఇంత ముందు నీకు అధికారం ఉంది, 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ప్రజలకు ఏం చేసినావు? భోగాపురం ఎయిర్పోర్టే కాదు, రాజధాని కూడా అంతే. ఇక్కడంటివి అక్కడంటివి 3 రాజధానులు అంటివి ఏం చేసావో నీకే అర్థం లేదు, నీకే క్లారిటీ లేదు. ఇలాంటి పాలన సర్లేదని చెప్పేసి జగన్ సార్నే తిప్పికొట్టారు ప్రజలు. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టే కానీ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధికి కూడా నేనే కారణం, నేను చేసిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడు, చంద్రబాబు ఏమీ చేయడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు గారు అభివృద్ధి చేయడం లేదా? జగన్ గారు అంత అభివృద్ధి చేశారా? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు సార్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన ఇండియాలో కావచ్చు నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి చేశాడు అని నేను అంటున్నాను. దాంతోపాటు జగన్ గారు అభివృద్ధి చేయలేరు, ఆయనకు అభివృద్ధి కాదు. ఆయనకు ఎవరైతే గైడ్ లైన్స్ ఉందో అది గైడ్ లైన్స్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఆయన గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు కరెక్ట్ గా లేరు, అందుకు అభివృద్ధి కాలేకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు ఈ క్రెడిట్ అంతా కూడా నా వల్లే, నేను గత 5 ఏళ్ళు కూడా సంక్షేమాలు చేశాను, అభివృద్ధి చేశాను, పథకాలు ఇచ్చాను, వాటితో పాటు రోడ్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, సచివాలయాలు నేను ఎంత అభివృద్ధి చేశాను, ఎంత అభివృద్ధి చేసినా నేను పబ్లిసిటీ చేసుకోలేదు, అందుకే ఓడిపోయాను అన్నారు. అది నిజమేనా? మీరేమంటారు? పబ్లిసిటీ కాదు కానీ జగన్ గారిది అభివృద్ధి అనేది అసలు లేదు, శూన్యం. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయింది. ఈ అభివృద్ధికి కారణం ఎవరు? ముఖ్యంగా ఆ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? మీరేమంటారు దాని గురించి? ఆ క్రెడిట్ అయితే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలండి. ఎందుకంటే 2016 సంవత్సరంలోనే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.
16వ సంవత్సరంలోనే దీనికి పునాది వేసింది. దానికి సంబంధించిన వర్క్ పర్మిట్లు కానీ కేంద్రం నుంచి అప్రూవల్స్ కానీ అన్ని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలని ఎవరన్నా అంటే గనక అది వాళ్ళ హాస్యాస్పదంగానే మనం భావించాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి పునాది వేసింది నేనే, శంకుస్థాపన చేసింది నేనే, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టే లేదు అంటారు. మీరేమంటారు దానికోసం? భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ముందు చెప్పుకున్నాం కదండి. 2016 సంవత్సరంలోనే మన చంద్రబాబు నాయుడు గారు దానికి పునాది వేయడం జరిగింది. అయితే ఏంటంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అయితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎలక్షన్కి ఒక 1.5 month ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము చేస్తాము లేదా మేమే ప్రారంభించామని చెప్పుకోవడానికి గొప్పలకు వెళ్ళారు తప్ప దానికి మించింది ఏం లేదు. కింద పునాది స్థాయిలోనే ఒక 20% మాత్రం వర్క్ లో అయితే వాళ్ళు అప్పట్లో పునాదుల వరకు చేసి ఏదో ప్రజల ముందుకు వెళ్ళి 2024 ఎలక్షన్ లో మళ్ళీ గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప వాళ్ళు చేసిన వర్క్ ఏం లేదు. అయితే ఎప్పుడైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు చొరవ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చొరవతో ఇది 95% వర్క్ పూర్తి చేసుకుని మొన్న రీసెంట్ గా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఒకటి కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ రంగాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. సో దానికి మనకి నియరెస్ట్ గా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. అది మనం సాధించాము. అది మనం ప్రభుత్వానికి మంచిగా చెప్పొచ్చు. మనం ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ని 2015లో చంద్రబాబు గారి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడేమో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనవసరం, ఈ గ్రామానికి ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి విమర్శించారు. ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు క్రెడిట్ కావాలని ఎలా అడుగుతారంటారు? ఆయన చెప్పే అన్ని శుద్ధ అబద్ధాలండి. ఎందుకంటే 2015-16 సంవత్సరంలోనే 15,000 ఎకరాలకి ఎక్విజిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కి అడ్డు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పుడు కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఏంటంటే 2019 నుంచి 24లో అధికారంలో ఉన్నాడు కాబట్టి 2023 ఎలక్షన్ కి దగ్గరలో మళ్ళీ నేనే పూర్తి చేసేయాలి, నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తానని చెప్పుకోవడానికి చేశాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యారు. అధికారికంగా ఇంకొక 6 నెలల్లో దాన్ని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ అభివృద్ధికి కారణం ఎవరు? ఆ క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? ఆ క్రెడిట్ అనేదండి కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా ఫాస్ట్ గా పనిచేసింది. కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. మోడీ గారు కూడా నిధులు కూడా బాగా రిలీజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 పనులు కూడా జరిగాయి. ఇంతకుముందు ఏంటంటే జగన్ గారు గెలిచిన తర్వాత దాన్ని ఏం చేయలేదు. ఎటు వచ్చాడు, ఒకసారి వచ్చాడు, ఏదో కొబ్బరికాయ కొట్టాడు, వచ్చి వెళ్ళిపోయాడు, అంతవరకే. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయలేదు. అది రాజుగారు ఉన్నప్పుడు, రాజుగారు విమాన శాఖ మినిస్టర్ పశుపతి రాజు గారు ఉన్నప్పుడు చేశారు. ఆ భూములు కూడా రాజుగారి భూములే, అవన్నీ రాజుల భూములు. ఆ రాజుగారు పరిపాలన, ఆ రాజుగారు చొరవ తీసుకొని ఆ భూములకి, ఆ భూములు ఎన్ని ఎకరాలు కావాలో అన్ని ఎకరాలు రాజుగారే దాన్ని కొనుగోలు దేనికైనా సరే కొనడం కానీ తీసుకోవడం కానీ రాజుగారే దాన్ని చర్య తీసుకోవడం. రాజుగారు పరిపాలన ఉన్నప్పుడే దాన్ని ప్రభుత్వం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు రాజుగారు ఉన్నప్పుడే. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కాబట్టి జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని తయారు చేయలేదు, అలాగే అయిపోయింది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి అప్పుడు ఇది ఇచ్చారు, ఈ కేంద్ర మినిస్టర్ ఇచ్చారు, ఈ పౌరాణ శాఖ ఇచ్చారు. అప్పుడు కానీ ఫాస్ట్గా పనిచేసి చక్కగా సరైన కాంట్రాక్ట్లు పెట్టి పని కూడా యారం చేసి ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అవుతుంది ఎయిర్పోర్ట్ అక్కడ ఫ్లైట్ లో దిగారు ఈ రామ్మోహన్ నాయుడు. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను లేదే భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు, అసలు అభివృద్ధికి పునాది పడ్డదంటే అది నా వల్లే అది అభివృద్ధి చెందిందని అంటారు. నాకే క్రెడిట్ కావాలని అడుగుతున్నారు ఆయన. మీరేమంటారు? ఆయనకి నా పేరు నేనే చేశాను, నా పేరు పెట్టుకోవాలా, ఆ పేరు పెట్టుకోకూడదు కాదు. చేసిన వాళ్ళు ఎవరంటే పని చేసిన వాడికి ఇస్తారు విలువ. ఇప్పుడు పొలం పనికి వెళ్తావు, పని చేసిన వాళ్ళు గట్టు మీద కూర్చున్నోడికి ఎవరు కదా, పని ఎవరు చేస్తారో పారబట్టుకుని పని చేసిన వాడికి వింటది. ఈయన పని ఏం చేయలేదు, వెళ్ళడం అందరూ వెళ్ళారు. ఈయన ఇక్కడ నుంచి వెళ్ళాడు, బయట దిగాడు, అక్కడ నుంచి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ కొబ్బరికాయ కొట్టించాడు, వచ్చేసాడు అంతే. ఈయన పేరుపోట్లు పని అక్కడ పని వ్యారం చేస్తే అంత వ్యారం చేస్తే మరి తయారైపోవాలి కదా. 5 సంవత్సరాలు తయారవ్వదు కదా. 18 నెలలు ఎందుకైనా తయారు చేశాడు ఈయన.
పద్దెనిమిది దిగిపోయి 6 నెలలు తయారైపోతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయింది. రీసెంట్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ట్రయల్ రన్ లో ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఎయిర్ ఇండియా విమానంలో దిగడం జరిగింది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడానికి కారణం ఎవరు? ఆ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? నిజంగా 100% చంద్రబాబు నాయుడు గారిది ఈ క్రెడిట్ అంతా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలో ఉన్నప్పుడే ఆ భోగాపురం మరి భూముల్ని సేకరించడం, దానికి అనుమతులు తీసుకురావడం, అప్పటి మరి కేంద్ర మంత్రిని సంప్రదించి భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని అందరిని కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా వల్లే భోగాపురం అంతా అభివృద్ధి జరిగింది, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? నిజంగా ఈ మాటలు చాలా చాలా అవహేళనగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు నిజంగా అక్కడ భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టి మరి ఆ భూములు నేను అధికారంలోకి వస్తే మీ భూములు మీకు తిరిగిస్తాను అని ప్రగల్భాలు పలికి ఆ రోజు విశాఖపట్నంలో మరి మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో ఏమైనా ఎయిర్పోర్ట్లు ఈగలు తోలుకుంటున్నారు అని ఆ రకంగా మరి కనీసం ఈ గ్రామానికి భోగాపురం గ్రామానికి ఒక ఎర్ర బస్సు కూడా రాదు, అటువంటి గ్రామానికి ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తాడండి చంద్రబాబు నాయుడు అని అవహేళనగా మాట్లాడిన సంగతి ప్రజలందరూ కూడా ఈ రోజు మీడియాలోని సోషల్ మీడియాలో ఆ రోజు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడో ప్రజలందరూ కూడా దీన్ని చూడడం జరుగుతుంది. మరి ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అవహేళన చేసిన మనిషి ఈ రోజు క్రెడిట్ కావాలని నాకు అని చెప్పి ఎలా అడుగుతారంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు గడ్కరీని కలిసి మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఏదో ఒక రకంగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఆపేయాలి, దాన్ని నిర్మిస్తే కాక ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి పోతుందనేసి కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కలిస్తే మరి ఆ రోజు గడ్కరీ గారు ఊరుకోవయ్యా నీ వయసు చాలా చిన్నదే, కానీ ఆ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుందనేసి దీన్ని ఆపడం నీ వల్ల కాదు, మేము భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి మేము తీర్మానించుకున్నామనేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గడ్కరీ గారు చెప్పడంతో ఈ ఎయిర్పోర్ట్ ఎలాగైతే మనం ఆపలో కేంద్రం ఇచ్చే నిధులతోటి కొద్దిగా గొప్ప మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదో 10-17% పనులు అవుతాయి ఆ రోజు చాగుండాలి తప్ప ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందోటిగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ప్రసారంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ని త్వరగతిని పూర్తి చేస్తానన్నాడో ఆ రకంగా పనుల్ని పరుగులెట్టించి ఈ రోజు మరి ఎయిర్పోర్ట్ లో మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి మరి యువకుడు ఉత్సాహవంతుడు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ప్రజల కోరికల్ని మరి నెరవేర్చి రన్వేపై ఫస్ట్ విమానాన్ని తీసుకురావడమే కాదు రేపు జూన్ జూలై నెలలో నుంచి ఈ ఎయిర్పోర్ట్ ని మరి ముందుకు తీసుకొస్తానని ప్రయాణికులకి సౌకర్యం కల్పిస్తానని మరి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్ గా 95% కంప్లీట్ అయింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు డైరెక్ట్ గా ఫ్లైట్ లో దిగి ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేశారు. మరి భోగాపురం అభివృద్ధి ఎంత వరకు బాగుంది, మీరేమంటారు? అసలు ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సార్, వైజాగ్ లో ఎయిర్పోర్ట్ రావడం వల్ల విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఫ్యాక్టరీస్ కూడా వస్తాయి. తర్వాత ఐటీ సెక్టర్ కూడా పెరుగుతుంది. ఇది చాలా శుభసూచకం వైజాగ్కి. దీనివల్ల మెట్రో లైన్ కూడా అవకాశం ఉంది. ఇప్పటికే హైవే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను సార్. అది నా అభిప్రాయం. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నాకు కావాలి, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టే లేదు, అసలు దానికి అభివృద్ధి లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు దానికోసం? సార్, జగన్ గారు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయితే అది ముందుకు వెళ్ళనీయకుండా చేశారు. అతనికి ఒక విజన్ లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పించి విజన్ అంతా లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అది నా యొక్క అభిప్రాయం.
ఉమ్, అతను జగన్ టైంలో కంప్లీట్ అవ్వాలంటే 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయినా లాస్ట్ మూమెంట్ లో అది శంకుస్థాపన మళ్ళీ చేశాడు. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఏదో చేస్తున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ అండి. ఉమ్. మరి 2015లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి దాన్ని వ్యతిరేకించారు. అది కరెక్ట్. ఈ గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకని విమర్శించారు. మీరేమంటారు? అది చాలా తప్పండి. ఒక ఎయిర్పోర్ట్ అతనికి తెలియదు ఏం లేదు జగన్ గారికి. తక్కిన స్టేట్ లో కూడా ఎలా డెవలప్ అయింది, దేని వల్ల డెవలప్ అయింది అతనికి తెలుసు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయకుండా, ఫ్యాక్టరీలు రాకుండా, ఒక సంక్షేమ పథకాలతో మన చేతుల్లో ఈ సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలందరూ నా చేతుల్లో ఉంటారని భ్రమలోనే వెళ్ళిపోయారు. కానీ ఆ భ్రమ అతనిది తప్పండి. ఇప్పటికైనా తెలుసుకుంటాడని నేను అనుకుంటున్నాను. మరి ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు క్రెడిట్ నాది, నేనే అభివృద్ధి చేశానని ఎలా చెప్పుకుంటారంటారు? అది తప్పదండి. రాజకీయంలో ఈ రోజు చెప్పిన మాట రేపు ఉండడం లేదు, రేపు చెప్పిన మాట వెళ్ళడం లేదు. అందులో వైసీపీ పార్టీకే వాళ్ళకి అసలు ఇది లేదు. అలాగే వచ్చి ముందుకు చెప్తుంటే వాళ్ళకే బాధపడడం లేదు, ప్రజలు నమ్మడం లేదనుకుంటే అది వేరే సంఖ్య. మరి జగన్ గారు మీడియా ముందు మాట్లాడుతూ నేను చేసిన అభివృద్ధి, నా తండ్రి చేసిన అభివృద్ధిని చంద్రబాబు క్రెడిట్ దోచేస్తున్నారు తప్పితే చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, రాష్ట్రంలో అంతా డబ్బా పబ్లిసిటీ అని చెప్పి విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజలకి అంతా తెలుసండి.